నమస్కారం ప్రజలారా. మన పార్టీలో క్రియాశీలకంగా ఉండేటువంటి ఒక మహిళా నాయకురాలైనటువంటి ఆర్కే రోజా గారు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతా ఆమె ఏం మాట్లాడింది, ఆ మాటల ద్వారా మన అన్నకి ఏమన్నా మంచి జరుగుతుందా, లేకంటే ఆ మాటలు మాట్లాడితే ఏమన్నా మన అన్న ప్రధానమంత్రి అవుతాడా, దేనికంత నోటి గుల నోటి దురుసు దేనికి? మనం 151 ఉన్నప్పుడు, నువ్వు శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి మనం ఏ విధంగా దిగజారిపోయినాం అనే సోయ కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నది ఆమె. సరే, ఏం మాట్లాడుతుందో విన్నాం మనం. ఆ తర్వాత మనం విశ్లేషణ ఖచ్చితంగా చేయాలి ప్రజలారా. ఎందుకంటే ప్రజలారా, మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనుకోవడం కాబట్టి ఖచ్చితంగా రోజా మాటలకు మనం వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక అక్కగారు ఏం మాట్లాడుతున్నారు అనేది మనం విందాం. ఇక ఖచ్చితంగా వినాల్సిందే, తప్పదు మనకు. చెప్పుక, నువ్వు చెప్పాలా, మేము వినాలా, మా బతికి ఏం చేద్దాం గట్ట అయిపోయింది. చెప్పు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా దొంగ దెబ్బ తీసిందో మనం చూసాం. ఏం దెబ్బ తీసింది కూటమి ప్రభుత్వం అంటే? మనకు 151 వచ్చినప్పుడేమో ఇబ్బందిలే. అంటే ఈ పక్క పార్టీలోళ్ళు కూటమిగా ఏర్పడి వాళ్ళు ఏ విధంగా ప్రజలు అంటే మనం చేసినటువంటి పనులు అట్టున్నాయి. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా బఫూన్ డెకాయిట్ అవలే పనులు చూసినామనేది ఆర్కే రోజా ఆ రోజుల్లో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఈరోజు మనకి బతుకొచ్చుండేది కాదు. బాగానే బతుకుందు నువ్వు కూడా. ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. చెప్పుగా. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇప్పటి నుంచే బూత్ కమిటీల్ని పటిష్టపరిచే విధంగా బిఎల్ఏలతో ఈ రోజు జరిగిన సమావేశంలో బూత్ లెవెల్ నుంచి ఏ విధంగా మన ఓట్లను సెక్యూర్ చేసుకోవాలి, అంటే న్యాయబద్దమైన ఓట్లను సెక్యూర్ చేసుకోవాలి, దొంగ ఓట్లని డిలీట్ చేసే విధంగా బిఎల్ఓలతో బిఎల్ఏలు వాళ్ళ వార్డు పరిధిలో తిరిగి మరి ఓటర్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేయాల్సిందిగా కూడా ఈ రోజు చెప్పడం జరిగింది. అయినా మనకు అటు తిరువల్లూరు, అటు కాటపాడి అక్కడి నుంచి కదా ఓటర్లు వచ్చేది. గతంలో మనకు అక్కడి నుంచే కదా వచ్చినారు ఓటర్లు. మరి ఇప్పుడు బూత్ స్థాయి, మరి అదే విధంగా ఏ స్థాయిలో ఓటర్లందరినీ సెక్యూర్ చేసుకోవాలంట, కొత్త ఓట్లు ఏదేదో ఓట్ల గురించి మాకు సపరేట్ ఓటర్లు ఉన్నారు అని చెప్పి మాట్లాడినాం ఆ రోజుల్లో అధికారంలో ఉన్నప్పుడు. మరి ఆ రోజు ఏం మరి ఈ కమిటీలు, ఈ కథలు, ఈ వ్యవహారాలన్నీ ఎటపోయినా ఏమో తెలియదు. ఆర్కే రోజా చాలా విషయాలు మాట్లాడున్నారు ప్రజలారా. ఖచ్చితంగా మనం వివరిద్దాం, మీరు చూడండి పూర్తిగా. అండ్ ముఖ్యంగా నిన్న విషయం మాట్లాడుకుందాం. తెలుగు వాళ్ళకి నూతన సంవత్సరం ఉగాది. సో ఉగాది అంటే నూతన సంవత్సరం కాబట్టి ఆ రోజు నుంచి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం, మన లైఫ్ లో ఈ సంవత్సరం ఇలా ఉండాలి. నువ్వేమి డెసిషన్ తీసుకున్నావో చెప్పు. నువ్వు ఒక నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకో ఉంటావు కదా. నువ్వేం తీసుకున్నావో అది చెప్తే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి కూడా తెలుస్తుంది. అంటే మన ఆర్కే రోజా తీసుకున్నటువంటి ఒక డిసిషన్ ఏంది, ఒక ఆలోచన ఏంది, ఏమి సంకల్పంతో ఈ సంవత్సరం ముందుకు పోతుందని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా ఆత్రంగా ఉంటారు. ఎందుకంటే మనం చాలా సంఘ సంస్కర్తగా పేరు పొందున్నాం కాబట్టి మరి రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చెబితే తెలుసుకుంటారు అనేది నా అభిప్రాయం. మరి నీ పర్సనల్గా ఏముండదో మాకేం తెలుసుమా, చెప్పు. ఈ సంవత్సరం ఈ మంచి పని చేయాలి అని మరి మీరు చూశారు. చంద్రబాబు నాయుడు ఉగాది రోజు కూడా కళ్ళార్పకుండా ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరంట, ఎవరు నవ్వను కూడా నవ్వలేదంట. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అందరూ సంతోషంగా ఉన్నారు, నవ్వుతున్నారు అని చెప్పి సిగ్గు లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలా అబద్ధాలు చెప్పారో ఈ రాష్ట్ర ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. నువ్వు ఆశ్చర్యపోయినావో లేకంటే నువ్వు లేవో ఉన్నావో ఆడ తెలియదు, నువ్వు లేవులే. మరి ఉగాది నాడు అక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఆ పంచాంగ శ్రవణ ఏదో అంటారు కదా మనం పెద్దోళ్ళు, మనకు తెలియదు అది. అటువంటి పెద్దోళ్ళాడ పంచాంగం చెప్తా ఉంటే వాళ్ళే చెప్పినారు, అక్కడ ఉన్నటువంటి పెద్దోళ్ళే, ఆ సిద్ధాంతులే, పండితులే, వాళ్ళే చెప్పినారు. ఏమని? ఇప్పుడు ఉండేటువంటి ఈ పాలకులు ఇదంతా కూడా బాగుండదని చెప్పి మన అన్న ఎదురుగానే చెప్పినారు. నువ్వేంది ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో చెప్పేది ఏంది? అన్నకి ఎదురుగానే చెప్పినారు.
పంచాంగ శ్రవణం చేసేటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని చెప్పినారమ్మా ఆర్కే రోజా మన పాలన ఏ విధంగా ఉంది అంటే మనం అర్థం చేసుకుంటే ఎంత దూరమైనా కూడా అర్థం చేసుకుంటా పోవచ్చు. మనం అంత విషయ పరిజ్ఞానంతో ఆలోచన చేసే కదా. మనోడు ఎటువంటి చేష్టాలు చేసినాడు ఉగాది నాడు, అక్కడ ఉండేటువంటి పురోహితులు చెప్పేటువంటి పనులు ఏమైనా చేసినాడా? ఈ చుట్టుకారాలు తిరగండి చుట్టూ తిరగండి అంటే ఈ మనం చేసినట్టు లంగా బఫూన్ పనులు ఉన్నాయి. ఈ పాపాలన్నీ మనం ఇది పోగొట్టుకోవాలంటే అటు తిరగరా నాయనా అంటే దానికి కూడా తిరస్కరించినాడు మన జగనం. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా అంటే అన్న ఆలోచన విధానం అనేదే కాదు. అక్కడ ఆయన పూర్తిగా ఇంగ్లీష్లో అన్న చెప్పుంటే బాగుండు. అన్నకి ఇంగ్లీష్ బాగా వచ్చాది కదా, ఇంగ్లీష్లో కూడా చెప్పలా అక్కడ ఉండేటువంటి పూజారి గారు. ఆయన తెలుగులో చెప్పినాడు. సరే తెలుగులో చెప్తే మనోడికి అర్థం కాదు కదా, అందుకని చెప్పి ఏమన్నా తిరగలేదా అని అనుకుంటున్నారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం, మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. నువ్వు చెప్పగాక ఇట్లాంటి మాట్లాడగాకు. మాట్లాడిన పాట ఎవడికో మనల్ని నమ్ముతారులే ప్రజలు అనుకుంటే మనం ఆ భ్రమలో నుంచి బయటకు రావాలా. ఇప్పుడు నువ్వు చెప్పేదంతా బఫూనే అని చెప్పి అందరికీ తెలుసు. నువ్వేం కొత్తగా ఏమి చెప్పాల్సిన పనిలే. నువ్వు 4 రోజులు ఎక్కడ ఉంటావు, వారానికి 6 రోజులు 7 రోజులు అయితే ఎన్ని రోజులు రే మన పార్టీ వచ్చినాక ఏమన్నా 9 రోజులు చేశారా? ఎన్నో రోజుల్లే ఎన్ని రోజులు అయినా కూడా సరే నెలలో వేసుకుందాం పో, అదైతే ఎట్లా మార్చరు కదా. ఆ నెలలో ఎన్ని రోజులు ఉంటావు? 10 రోజులు ఆడుంటావా, 10 రోజులు ఏడుంటావా, మరి ఏడుంటావో తెలియదు. మైకిల్ దొరికినప్పుడల్లా నీ ఇష్ట ప్రకారం ఊగిపోతా ఉంటావు, అంతే కదా. చెప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడు, ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి నిరుద్యోగి, ప్రతి విద్యార్థి కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. వారి సమస్యలన్నీ కూడా ప్రభుత్వమే తీర్చేస్తుంటే ఎటువంటి అప్పుల పాలు కాకుండా రిలాక్స్ గా మా ఇంట్లో మా పెద్ద కొడుకు చూసుకుంటాడు, మాకేముంది అన్న ధీమాతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు చూసుకుంటారని ఆ పెద్ద కొడుకు పెట్టారు ఇంత దూరం. అర్థమవుతుందా? రైతాంగము, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వీళ్ళంతా యువత అందరూ కూడా ప్రశాంతంగా అప్పులు పాలు లేకుండా అంటే ఈయనేమన్నా తాడేపల్లి ప్యాలెస్లో నుంచి ఏమన్నా తెచ్చేమన్నా ఇచ్చినాడా, లేకుంటే యలహంక ప్యాలెస్ నుంచి ఏమన్నా తెచ్చినాడా, లేదు ఇంకా పులివెందుల కోటలో నుంచి ఏమన్నా తీసుకువచ్చినాడా, లేదు నీ ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దొబ్బిన లెక్కంతా తెచ్చామన్నా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఇచ్చినారా? ఏం మాటలు మరి అంత మంచి చేసుంటే, అంత కరెక్ట్గా పరిపాలన చేసుంటే 151 నుంచి మధ్యలో 5 ఎందుకు పోతాయి? నువ్వు 2వ రౌండ్కే నువ్వెందుకు నీ నగరి నుంచి చెన్నైకి మారిపోతావు? అంత కరెక్ట్గా పాలన చేసుంటే ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉండవు. నిరుద్యోగులకు ఏం చేసినావమ్మా? ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించినారా? ఎంతమంది మీరు ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చినారా? ఈ ఊరికే మాట్లాడితే సరిపోతుందా? నువ్వు చెప్తున్నావు, నువ్వు మాట్లాడే దాంట్లో ఏదైనా సరే అంత ఏమన్నా ఉండదా? మన పార్టీ వాళ్ళే నమ్మరు. మన రోజా చెప్పేది ఏందిరా అని. మీలాంటి మంత్రులు, మన పార్టీలో ఉన్నటువంటి 151 మంది శాసనసభ్యులు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఆ మంత్రి దగ్గర ఉండేటువంటి పాలేరు పనిచేసేటువంటి పాలేరులు, జగనన్న దగ్గర ఉండేటువంటి పాలేరులు బాగుపడినారు, వాళ్ళు డబ్బులు దోచుకున్నారు తప్ప సామాన్యమైనటువంటి కార్యకర్త మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే ఎవరన్నా బాగుపడి ఉంటే చెప్పు అంటే బాగుపడినారు. బాగుపడే వాళ్ళు అందరూ కాదు. నువ్వేం చెప్తున్నావు? రాష్ట్ర ప్రజానికం అంతా అంటావా? అమ్మ చిన్న కథ కాదా? వాడు నీ ఇంటికా అంటే వాచ్మెన్ వాడు పేరు అన్నారు ఆ రోజు. మరి వాడు ఎంతవరకు బాగుపడినాడో మాకు తెలుసు. ఎందుకంటే నువ్వు అడ్డం పెట్టుకొని నువ్వు చెప్పినావు కదా, నువ్వు చేయరా, నువ్వేం కావాలంటే అది చెయ్యి అని చెప్పి తమరేగా చెప్పింది. తమరు చెప్పినప్పుడు ఓడు ఏ విధంగా చెలరేగిపోయి పెట్టరేగిపోయి ఓడేం పనులు నీ దగ్గర ఉండేటువంటి వాచ్మెన్గా పనిచేసేటువంటి ఒక పాలేరు ఏ విధంగా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడో తెలుసు. దగ్గరలో బయట పెడతా రుకోజరా చెప్పుగా. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వెల్ఫేర్ ని ఇవ్వకుండా ఆఫ్ చేయటమే కాకుండా ఏదైతే సూపర్ 6 అని ఇంకా 145 వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏది కూడా చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేశారో మనం అందరం చూసాం. ఈ రోజు మహిళలకి ఆడబిడ్డ నిధి ఇంకా ఎంతమంది 18 ఏళ్లు దాటితే అంతమందికి 1500, నీకు 15, నీకు 15, నీకు 15 అని ఎవరికి ఇవ్వకుండా పంగనామాలు పెట్టారు. ఏ విధంగా సంతోషంగా ఇచ్చామనే చెప్పినారు కదా, ఇచ్చారు. మనం 5 సంవత్సరాల పాటు ఇస్లామిక్ బ్యాంకీలు పెట్టి వడ్డీ లేని రుణాలను ఇచ్చాం, ప్రతి మైనార్టీలకు అన్నాం. ఎంత దూరం ఇచ్చినాము?
ఎంతవరకు ఇచ్చినామంట? మనం ఇచ్చిన హామీలు ఏ అయితే ఉన్నాయో వాటిని ఎంతవరకు మనం 5 సంవత్సరాల్లో నెరవేర్చినాం? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతా ఉన్నారు. మనం 5 సంవత్సరాల పాటు పెరిగి ఎక్కడా కూడా పొగేసిన పాపాన పోలా, దగ్గరలో అన్నీ కూడా చేర్చారు. మనం చేయకుండా ఉంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం సమాధానం చెప్తారు కదా. అంటే ఇప్పుడు నువ్వు ఎగరెగిరి పండి పాట ఏమీ కాదమ్మా, ఎగిరెగిరి పెడవాల్సిన పనేమి లేదు. చెప్పుగా ఉంటారు, ఏ విధంగా నవ్వుతారు? నవ్వుతారు. రైతులకి, రైతు కూలీలకి రైతు భరోసా ఇవ్వాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఏదైనా తుఫాన్లు వచ్చో లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల్లో వచ్చి నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడైనా ఇచ్చారా నష్టపరిహారం? ఏడా ఇలా మన అన్న మాదిరిగా సెట్ వేసుకొని పోయి పోవాలంటే ఈ కూటమి ప్రభుత్వం వల్ల కాదు. పొలాల్లో ఏదైనా ప్రకృతి ఈ విధ్వంసం జరిగినప్పుడు పొలాల్లోకి పోయి మనోడు ఏం చేసినాడు, ఆడ కూడా సెట్ వేసుకున్నాడు, ఆడ కూడా సెట్ వేసాడు మా ప్రజల డబ్బులతో. నేను గుర్తున్నదో లేదో నీకు, పొలాల్లో ఈ రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకున్నావు? సబ్సిడీలు అంటున్నావు, ఏం సబ్సిడీలు ఇచ్చినాం మనం? ఎంతమందికి, ఒక్క రైతుకైనా, ఒక్క ఎకరాకైనా 5 సంవత్సరాల పాటు ఏ నియోజకవర్గంలోనైనా సరే, ఏ నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు డ్రిప్ ఇచ్చిన పాపాన పోయినామో మనం? 5 సంవత్సరాల పాటు మాట్లాడకూడదు. రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. రైతాంగాన్ని మనం ఏ విధంగా ఆదుకున్నామో రాష్ట్రంలో ఉండేటువంటి రైతన్నలందరూ ఆలోచన చేశారు. రైతన్నలందరూ కూడా చూసినారు మన పాలన. రైతన్నలందరూ కూడా మనం ఏ విధంగా రైతులు ఆదుకున్నాం, ఏ విధంగా ఇన్పుట్ సబ్సిడీలు, అదేవిధంగా ఎరువులని, వాళ్ళకు డ్రిప్ ఇరిగేషన్ అని, వాటిని ఏ విధంగా మనం సబ్సిడీలు ఇచ్చినామో అందరూ చూశారు. నువ్వేమి ఈ ఎగిరెగిరి ఏం మాట్లాడాల్సిన పనేమి లేదు. నువ్వు ఎందుకో మరి ఏమన్నా తాడేపల్లి నుంచి, నేను చెప్పినా కదా నిన్న, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇంకా పేపర్ పోలేదు. విజయమ్మ గారు లేఖ రాసినారు, విజయమ్మ గారు జగనన్నకు లేఖ, షర్మిలమ్మ ఆస్తుల విషయంలో లేఖ రాసినారు. ఇంకా ఏ పాలేరు కూడా బయటికి రాలేరురా, నేనే ముందు వచ్చినాను అని చెప్పి నేను చెప్పినా. నిన్న వచ్చినారు, ఒక్కొక్కరే చూసినారా? ఏమో నిన్న సాయంత్రమే వచ్చింది బయటికి. చెప్పుగా ఇవ్వలేదు. ఏ విధంగా రైతులు సంతోషంగా ఉంటారు, ఏ విధంగా నవ్వుతారు? నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. మరి ఏ విధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా నవ్వుతున్నారు? ఇలా ప్రతి వర్గం వారు కూడా, ఆశా వర్కర్లు గాని, ఈ రోజు మీరు చూస్తే అంగన్వాడీ వాళ్ళు గాని, లేదా డ్వాక్రా గ్రూప్ వాళ్ళు గాని, మహిళలు గాని, రైతులు గాని, నిరుద్యోగులు గాని, ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరైనా మీరు న్యాయం చేశారా? ఇంకా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అఫీషియల్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటు ఒకసారి ఆలోచించండి. ఎంత సిగ్గుచేటు అంటే, మనం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి మాట్లాడుంటే బ్రహ్మాండంగా ఉండవు. రోజాను హర్షించేటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ ఒరేడక్క పార్టీ ఆమెనా కూడా ఈ విధంగా చేయాలని జగనన్నను పట్టుదలతో, జగనన్నను ఆమె ఒత్తిడి తీసుకొని వచ్చి పెట్టుబడిదారులు తీసుకొని వచ్చినారు, కంపెనీలు పెడుతున్నారు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినారు, ఇంట్లో షర్మిలమ్మకు మేలు చేసినారు, రాష్ట్రంలో ఉండే మహిళలకు మేలు చేస్తున్నారు, సునీతారెడ్డి గారికి మేలు చేస్తున్నారు, అదేవిధంగా రైతులకు మేలు చేస్తున్నారు. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేపల మార్టులు, ఫిష్ మార్టులు కాదన్నా, మనం ఏదైనా సరే బయట నుంచి పెట్టుబడిదారులు తీసుకువచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావాలా, తద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చాది, రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పి మాట్లాడుంటే బాగానే ఉండు. మనం మాట్లాడడం మనకెందుకంటే కుక్కకేసేట్టు ఒక మంత్రి పదవి వేసినారు, మనం ఇంక ఎగురుతూ ఉంటామే. మనం ఊరికే ఆడుంటావా? ఊరికే ఆడినా ఉన్నావా? రాష్ట్రానికి పర్యాటకులు తీసుకువచ్చే విధంగా రాష్ట్రాన్ని పర్యాటక శాఖగా నువ్వు డెవలప్ చేయమ్మా, పర్యాటకులు వచ్చే విధంగా, పర్యాటకులు ఆకర్షించే విధంగా చేయంటే అక్క ఏం పోతుంది, దేశాలు జరగను కదా. మన బతుకదే కదా. చెప్పుగా ఇవన్నీ రాష్ట్రంలో ఉంటే అవి ఏమి ఈయన కళ్ళకు కనపడినట్టు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, నవ్వుతున్నారు. నవ్వాడన్న కారణంతో కొమ్మినేని గారి మీద కేసు పెట్టి కోర్టు దగ్గర చివాట్లు తిన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఇక ఈయనకి ఎవరు కూడా గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. గౌరవం ఇవ్వం అది ఇదంటే కొంపల మీదకి వచ్చి రాళ్ళు లేస్తారు. ఏందే కొంపల మీదకి వచ్చి రాళ్ళు లేస్తారు. ఆర్కే రోజా జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అంబటి రాంబాబు మాట్లాడినాడు, ఏమైంది? అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, అదేవిధంగా కార్యకర్తలు పోయి వేసినారు, కార్యకర్తల మీద కేసులు కట్టినారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో ఇంట్లో ఉన్నాడు. కార్యకర్తల ఆగ్రహానికి గురైపోతావు, జాగ్రత్త చెప్పు.
అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఇక ఈయనకి ఎవరు కూడా గౌరవం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. భారతి గారిని ఎవరు ఏం అనలేదమ్మా, నువ్వే ఎందుకు భారతమ్మ గారి పేరు తీసుకొని వచ్చినావు? అసలు భారతమ్మకు రాజకీయానికి ఏం సంబంధం? భారతమ్మ ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రాలేదా? అంటే పులివెందులలో ప్రచారానికి పోయింది, మా సార్కు ఓటేయండి, జగన్ సార్కు బాగా చేస్తాడు, సరే 2000 రాబోయే రోజుల్లో బ్రహ్మాండం, నేను ఎందుకు సంవత్సరం చెప్పటం కానీ అని చెప్పి పోయింది. నువ్వెందుకు ఇప్పుడు భారతి గారిని ఎందుకు తీసుకువచ్చినావు? నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టావు, మాట్లాడినావు, పోతున్నావు. మరి ఆ ఇళ్లలో ఉండేటువంటి సమస్యలు అయ్యి, మరి ఆస్తుల సమస్యలు ఉంటాయి, లేకంటే ఇంకొక సమస్యలు ఉంటాయి, ఇంకొకటి ఉంటాయి, ఎన్నో ఉంటాయి. నువ్వెందుకు ఇప్పుడు భారతి గారిని తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నావు? భారతి గారికి రాజకీయానికి ఏం సంబంధం? ఏమంట కట్టదామని నువ్వు ఇప్పుడు చెప్పు. ఇప్పుడు టీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా, మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా? ఎందుకు హెరిటేజ్ లో కూర్చొని పాలు పెతుక్కుంటున్నారా, లేకంటే ఇంకేడికన్నా పోయినారా అనబోయేటువంటి ముందుగా నువ్వు అన్నావు కాబట్టి దానికి వివరణ ఇచ్చేయబోయే ముందుగా ఆర్కే రోజా గారు, మరి నువ్వు ఈరోజు భారతి గారిని ఇన్వాల్వ్ చేసినావు కాబట్టి, మరి భారతి గారు అక్కడ ఉన్నారు, మరి అక్కడ ఉండేటువంటి వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి వాటిని కూడా వాళ్ళు పాటించని దానికి వాళ్ళు వీళ్ళు అరాకొర మాట్లాడి ఉండొచ్చు. మరి దాన్ని డైవర్ట్ చేసేదానికి ఏమన్నా నువ్వు ఈ నారా భువనేశ్వరమ్మ గారిని తీసుకొని వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావా? వాళ్ళు ఏమన్నారు? మన భారతమ్మ దేనికి ఈ విధంగా చేసింది? మరి భారతమ్మ గారు గతంలో కూడా చాలాసార్లు చెప్పినారు ఏమని, నేను బైబిల్ చదువుతానని చెప్పి ఆమె డైరెక్ట్గా చెప్పినారు. మనం ఏ విధంగా చర్చిలకు పోతుందో మనం కల్లారా కూడా చూసినాం. అదే క్రిస్మస్ వేడుకలు ఏ విధంగా జరుగుతాయో చూసినాం, పులివెందుల్లో ఏ విధంగా చర్చికి పోతారో చూసినాం, అందరూ కూడా చూసినారు. వరే వాళ్ళకి ఇష్టం లేదు కదా, ఇష్టం లేనప్పుడు దేనికి అక్కడికి వచ్చి ఆమె కూర్చోవాలా? వాళ్ళు పూజారులు చెప్పిన దాన్ని దేనికి వీళ్ళు పాటించలేదు. మరి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగానే కదా ఈ పనులు చేసినారని చెప్పి మాట్లాడుకో ఉంటారు, వివిధ మాధ్యమాల్లో మాట్లాడుంటారు, సోషల్ మీడియాను వేదిక చేసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరుచుంటారు. నువ్వు ఈరోజు ఆమెను తీసుకువచ్చినావు, మరి భువనేశ్వరి గారిని పాలు పితుక్కుంటారా ఏమన్నావు? అంటే మన మాదిర రోజా ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి పేరు పెట్టి అవినీతిగా డబ్బులేమో దొబ్బలా, వాళ్ళేమో కష్టపడి ఆ హెరిటేజ్ సంస్థలో పైకి పోతూ ఉన్నారు. కానీ మరి వాళ్ళు పాలు పితుక్కుంటున్నారా? పాలు పితుక్కున్న వాళ్ళకే బ్రహ్మాండంగా అవార్డులు కూడా వచ్చినాయి. ఏదో అంతర్జాతీయంగా కూడా ఏదో అవార్డు కూడా ఇచ్చినారు ఆ సంస్థకు సంబంధించి. మనకేం అవార్డులు ఉన్నాయి? మనకు ఉండేది ఎర్రచందనం అక్రమ రవాణా అవార్డు, అక్రమ గ్రావెల్ తరలింపు అవార్డు, అక్రమంగా ఇసుక తరలింపు అవార్డు, ఆర్కే రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కోట్ల రూపాయలు అవినీతిగా బెదిరించి వాళ్ళను ప్రలోభపెట్టి ఏదో ఒక రకంగా డబ్బులు దొబ్బినటువంటి అవార్డులు మనకు ఉన్నాయి. మనం మాట్లాడంగా ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు, ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. జగనన్న ఏనాడైనా 5 సంవత్సరాల పాటు ఉన్నాడు అధికారంలో. 5 సంవత్సరాల పాటు ఏనాడైనా సరే పట్టు వస్త్రాలు దేనికి తిరుమలకు తీసుకోవాలా దీనికి చెప్పి సావండి, ఎవడైనా సరే మాట్లాడండి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? 5 సంవత్సరాలు, ఈరోజు ఉగాది వచ్చిందని చెప్పి జగనన్న భారతమ్మ ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు అని చెప్పి మాట్లాడేటువంటి ఆర్కే రోజా నీకే చెప్తున్నా. మరి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడు కూడా దంపతులతో కలిసి ఇద్దరూ పోయి, భార్య భర్త ఇద్దరూ పోయి ఏనాడైనా సరే పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి దాఖలాలు ఉంటే చెప్పు. అదేవిధంగా కోదండరామస్వామి ఒంటిమిట్ట ఏనాడైనా సరే ఎందుకు రాలా? దేనికి వచ్చాడ పట్టు వస్త్రాలు సమర్పిలా? ఏమి ఆ రోజు అడిగిపోయినావు? ఆ రోజు దేనికి చెప్పలేకపోయినావు? ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు పెద్ద పుడింగివా? నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా మేము హిందువులం అని చెప్పి నమ్మించేటువంటి పనిలో మన జగనన్న మన భారతమ్మ గారు ఉన్నారు అని రాష్ట్రంలో ఉండేటువంటి వ్యక్తులకు అందరికీ తెలుసు. నువ్వు ఈరోజు పెద్ద పత్తిత్త మాదిరి వచ్చి ఇక్కడ మాట్లాడితే ఎవడు నమ్మేటువంటి పరిస్థితిలో ఎవరు లేరు. గతంలో ఏ విధంగా తిరుమల కూడా పోకుండా కొంపలో సెట్ వేసుకున్నాడో దేనికి ఆ రోజు మాట్లాడలా? విజయవాడలో ఉండేటువంటి కనకదుర్గమ్మ గుడికి దేనికి పోయి పట్టు వస్త్రాలు సమర్పిలా ఇద్దరు పోయి? దానికి దేనికి ఎందుకు మాట్లాడవు నువ్వు? వాటి గురించి మా హిందువుల గురించి హిందువుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఆర్కే రోజా వ్యాఖ్యలు ఎప్పుడు కూడా చేయొద్దు.
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అన్ని రోజులు నీయే ఉండవు. ఎందుకు గతంలో ఏనాడు కూడా పట్టు వస్త్రాలు తీసుకొని సమర్పిలా? ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. గతంలో చూసినారు మన అన్న నటన, నెలలో ముంచి హిందువుల్లోకి మారినాడు. అదేవిధంగా పీఠాధిపతులు వాళ్ళు వీళ్ళు కొంతమంది పీఠాధిపతుల పేరుతో బ్లాక్ మనీని మార్చేటువంటి బ్రోకరేజ్ చేసేటువంటి పీఠాధిపతుల దగ్గరికి పోయి ఏ విధంగా చేసినాడో అందరూ చూశారు. ఈరోజు వచ్చినావు నువ్వు చెప్పేదానికా? చెప్పు. మీరు అడుగుతారు కదా, మా జగనన్న మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు ఏదో హిందూ ధర్మాన్ని హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్లారు? సరే, ఎక్కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు సతీమణి ఎక్కడికి వెళ్ళారు అంటున్నావు కదా, నేను చెప్తా ఇను. పవన్ కళ్యాణ్ గారు సతీమణి వాళ్ళ బిడ్డకు ప్రమాదం జరిగినప్పుడు ఆమె బయట దేశస్తురాలు, మన దేశం కదా కాదు, ఆమె బయట దేశం. ఆమె నా బిడ్డకి ఏం కాకూడదు స్వామి అని చెప్పి వెంకటేశ్వర స్వామిని మొక్కొని తలనీలాలు సమర్పించి అన్నప్రసాద కేంద్రాలయాల్లో వెంగమాంబ అన్న సత్రంలో డబ్బులు కూడా ఇచ్చినారు వాళ్ళు. మరి జగనన్న ఎన్నిసార్లు అన్నప్రసాద కేంద్రాలయానికి డబ్బు విరాళంగా ఇచ్చినాడు? మరి ఆమె గుండు కొట్టించుకునింది కదా, తలనీలాలు ఇచ్చింది కదా. తలనీలాలు ఇచ్చిందా లేదా? ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? అది నీకు హాల్లా. పవన్ కళ్యాణ్ గారు సతీమణి వాళ్ళ బిడ్డకి ఏం కాకూడదని చెప్పి స్వామివారిని మొక్కొని డిక్లరేషన్ ఇచ్చి ఆయనకి పోయి తలనీలాలు ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత అన్నప్రసాద కేంద్రాలయంలో డబ్బులు కూడా డొనేట్ చేసి వాళ్ళతో పాటు కలిసి కూర్చొని అక్కడ అన్నప్రసాదం స్వీకరించి ఆ తర్వాత పోయింది. మా నాన్న ఎన్నిసార్లు తలనీలాలు ఇచ్చుంటాడా? చెప్పు దీనికి సమాధానం. ఈరోజు నారా లోకేష్ గారి తనయుడు ఆ పిల్లవాడు పుట్టినరోజు అని చెప్పి పోయినారు కొండ మీదకి. ఈరోజు అన్నప్రసాద కేంద్రాలయంలో డబ్బులు ఇచ్చినారు. మరి మనోళ్ళు ఎన్నిసార్లు ఇచ్చుంటారు? ఏడైనా సరే పేదవాడు పట్టుమని 5 ఏళ్ళు నోట్లే 5 రూపాయలు అన్నా క్యాంటీన్ ఇచ్చేది కూడా తీసి దొబ్బినటువంటి మనం ఇవన్నీ చేయాలంటే మన వల్ల అవుతుందా? పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా హిందూ దేవాలయాల మీద హిందూ ధర్మం మీద గౌరవం ఉన్నది, భక్తి ఉన్నదని రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. అదేవిధంగా ఆమె బయట దేశస్తురాలైన ఆమె కూడా ఏ విధంగా మన దేవుళ్ళు నమ్ముతాదో తెలుసు. నమ్మి ఏ విధంగా ఆమె తలనీలాలు ఇచ్చిందో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా చూసినారు. ఏ విధంగా అన్నప్రసాద కేంద్రాలయానికి డబ్బులు విరాళంగా ఇచ్చినారో అందరూ చూసినారు. ఇట్లాంటి బోగు మాటలు నీ అటాటి పనికి మాలిన మాట్లాడేటువంటి డెకాయిట్లను ఎవరు నమ్మరు. ఆర్కే రోజా ఎవరు నమ్మరు. నువ్వేదో కుక్క మరిగింటి మరుగుతున్నావు, అర్థమవుతుందా? మేము దాన్ని ఎత్తిపోసుకోలేక మేము చస్తున్నాం. అది మా ఎందుకంటే మనం అన్నను ప్రధానమంత్రిని చేయాలి కాబట్టి. ఏదైనా కూడా నీలాంటి పకీర్లు నీలాంటి పాలేరులు వచ్చి ఎన్ని మాట్లాడినా మేము ఖచ్చితంగా దాన్ని డిఫెండ్ చేయాలి. దాన్ని ఖచ్చితంగా మనం తిప్పి కొట్టాలా. అది ఏం చేస్తాం? ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా మన భారతమ్మ గారు మన జగనన్న గారు ఇద్దరూ దేనికి పోయి పట్టు వస్త్రాలు సమర్పించలేదనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మన జగనన్న ఏనాడైనా సరే అన్నప్రసాద కేంద్రాలయానికి పోయి అక్కడ డబ్బులు విరాళంగా ఇచ్చి, మరి మన జగనన్న కూడా 2 బిడ్డలు ఉన్నారు కదా, ఆడబిడ్డలు. మరి నేను ఇవన్నీ మాట్లాడడం అంటే కుటుంబాన్ని కూడా తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి కొంతమంది పోరబోగులకు చెప్తా ఉండా. మరి జగనన్నకు 2 బిడ్డలు ఉన్నారు కదా, మరి ఆ బిడ్డలు పుట్టినరోజులకు కానీ లేకంటే ఇంకోటి కానీ ఏనాడైనా సరే అన్నప్రసాద కేంద్రాలయంలో డబ్బులు దేనికి ఇలా? హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి, హిందూ దేవాలయాల గురించి, హిందువుల ఆచారాల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు రా బయటికి, దీనికి సమాధానం చెప్పు. ఇంకొకసారి ఆర్కే రోజా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా ఓకే, బాగానే ఉండదు. మనం అన్నను ఏ విధంగా ప్రధానమంత్రిని చేసుకోవాలా, ఏం చేయాలనే దాని మీద మాట్లాడు. హిందువుల మీద హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు వ్యాఖ్యలు చేయొద్దు. ఈరోజు మన భారతమ్మ గారు మన జగనన్న గారు ఉగాదికి వచ్చినారు, మాట్లాడినారు, బ్రహ్మాండంగా ఉన్నది. కానీ ఇతరుల వాళ్ళను దేనికి రాలేదంటే వాళ్ళు బ్రహ్మాండంగా పట్టు వస్త్రాలు సమర్పించినారు, వాళ్ళు తలనీలాలు ఇచ్చినారు, అన్నప్రసాద కేంద్రాలయాలకు పోయి భోజనాలు చేసినారు, వాళ్ళతో పాటు అక్కడ ఉండేటువంటి భక్తులతో పాటు కలిసి కూర్చొని తిన్నారు. మనం దేనికి పోలేదంటే తల ఎక్కడ పెట్టుకోవాలనో అర్థమవుతుందా నీకు? సో ఇకనైనా సరే రాష్ట్ర ప్రజానికి మనం ఏది చెప్తే అదే నమ్ముతారులే, మనల్ని మనం ఇంకా ఎన్నైనా ఆటలు ఆడవచ్చులే, మనకి ఏమి ఇబ్బంది లేదులే అనుకుంటే మనం పప్పులో కాలేసిట్టే. ఇకనైనా సరే ఇక కొంచెం తగ్గించి మాట్లాడేటువంటి మాటలు, ఏదైనా మనం ఏదో మాట్లాడాలని వచ్చినా మాట్లాడు, అంతవరకే.
మన అన్న మన వదిన బ్రహ్మాండంగా ఉన్నారు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఉగాది రోజు చూసినాం కదా అందరం ఏ విధంగా అక్కడ ఉండేటువంటి పండితులు చెప్పినటువంటి ఆచారాలను కూడా వాళ్ళు ఏ విధంగా తిరస్కరించినారో చూసినారు. రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అందరూ కూడా నువ్వేమి ఈరోజు బోకు మాటలు మాట్లాడతాను, నువ్వేమి రామలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఖచ్చితంగా మనం అన్నను ప్రధానం చేసేదాకా మన ఈ పోరాటం అయితే కొనసాగుతూనే ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.